కృష్ణా జిల్లా వర్రెగూడెంలో ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ రాజా తెలిపారు. వర్రెగూడానికి చెందిన శ్రీనుపై గుర్తులేని వ్యక్తులు దాడి చేయగా అక్కడికక్కడే చనిపోయినట్టుగా నిర్ధారించారు. వివాహేతర సంబంధం కారణంగా వెంకటరమణ అనే వ్యక్తి హత్య చేసినట్టుగా గుర్తించారు. సుపారీ ఇచ్చి 8 మందితో కలిసి చంపేసినట్టుగా విచారణలో తేల్చారు. కన్ఫర్మ్ అయింది. అతన్ని ఇప్పుడు గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారంటున్నారు. మీకు ఆల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత చెప్తాను. ఈ విషయంలో ప్రజలకు కూడా లాక్డ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి పోలీస్ శాఖ వారికి కనుక తెలియపరిస్తే మేము ఆల్రెడీ జిఎంఎస్కేల ద్వారా ఎవరైతే లాక్డ్ హౌసెస్ ఉన్నాయో అవన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వాటి మీద రాత్రిపూట బీట్ తిప్పుతున్నాము. యాజ్ వెల్ యాజ్ ఈ లోకల్ పీపుల్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే వాళ్ళకి ఖచ్చితంగా బీట్ పంపిస్తాము. వాళ్ళ దగ్గర ఎటువంటిది రాత్రిపూట ఎటువంటి దొంగతనాలు వాళ్ళ ఇళ్లలో జరగకుండా చూసుకుంటాం. దీనికి కారణము వీళ్ళ రమణ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఈ భార్య రమణను వదిలేసి ఒక 1.5 year నుంచి విడిగా ఉంటుంది. దీనికి ప్రధానంగా కారణం శ్రీను అని చెప్పేసి రమణ నమ్ముతున్నాడు. దీని మీద వీళ్ళిద్దరికి మధ్యలో ఇంతకుముందు 9 నెలల క్రితం కూడా ఒక గొడవ జరిగింది. దాని తదనంతరం మళ్ళీ ఈ ప్లానింగ్ చేసుకొని ఇంకా ఈ కారణము ఎవరైతే శ్రీను ఉన్నాడో టోపీ శ్రీనే కారణం అని చెప్పేసి నమ్మటం వలన అతన్ని చంపాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకోవడం జరిగింది. అనుమానం ఉంది. అనుమానంతో వాళ్ళకి భార్యాభర్తలకి గొడవలు వచ్చి విడిపోవడం జరిగింది.